హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో మళ్ళీ వర్షాలు 10 జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ అని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే కొన్ని రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో వర్ష సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా సోమవారం నుండి 2 రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే గురువారం వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు. వర్షం పడే సమయాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు వర్షాల సమయాల్లో బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు పిడుగులపాట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎదురుగాలతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఇంకా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు, రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈదురుగాలు వీచే సమయాల్లో విరిగిపడే ప్రమాదం ఉందన్న పెద్ద చెట్ల కింద గానీ, పాత భవనాల వద్ద గానీ నిలబడవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా కరెంటు స్తంభాలు లేదా విద్యుత్ తీగలు విరిగిపడితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని, వైర్లను తాకవద్దని కోరారు. వాతావరణ శాఖ అయితే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే పిడుగులు పడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పైతే హెచ్చరించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతుంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.